పార్వతి గాజులు పగలగొట్టాలని చూసావు. నీ చెంప పగలగొట్టించుకున్నావు. బక్కదానికి సుడుందంటే నువ్వు నమ్మలేదు కదా. అదేం చేసినా చెల్లుతుంది నీలో. అది ఏం చేసినా చెల్లుతుందా? దానికి అంతమంది సపోర్ట్గా ఉన్నారు. మరి దాన్ని దేవ వెనకేసుకొస్తాడాంటీ. ముందు మాత్రం ఉండేది ఆ ఐశ్వర్యనే. పార్వతిని మాట కూడా అననివ్వదు, దెబ్బ కూడా పడనివ్వదు. జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా కడుతుందంటారు. కడుపు పండి వారసుండి ఇవ్వబోతున్న ఐశ్వర్యకు ఆ మాత్రం విలువుండదా చెప్పు? నువ్వా అటూ ఇటూ కాకుండా అడకత్తర్లో ఇరుక్కున్నావు. ప్రపంచం దృష్టిలో దేవాకు భార్యవి, కానీ పెదబాబు దృష్టి మాత్రం నీ మీద పడదు. చిన్నబాబు తండ్రి కాబోతున్నాడు కాబట్టి అతగాడికి కూడా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఐశ్వర్య గర్భం పెరిగే కొద్దీ దాని దర్పం పెరుగుతూ పోతుందాటి. అదే కడుపు కొట్టుకొని బోరున ఏడుస్తూ గర్భశోకాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది చెప్పు? నీలాంబరి, అవునాంటీ, నేను డిసైడ్ అయిపోయాను. నా చేతికి పచ్చగాజులు వేసుకునే అదృష్టం లేదని వెక్కిరింతలా పార్వతి గాజులేసుకొని నా కళ్ళ ముందు తిరుగుతోంది. దాన్నేవన్నా అంటే నాకు బుద్ధి లేనట్టు ఐశ్వర్య నన్ను తిడుతుంది. పని మనిషిని తోబుట్టువుల ఫీల్ అయ్యే ఐశ్వర్యే పార్వతి జుట్టు పట్టుకొని కొట్టేలా చేస్తాను. ఐశ్వర్య కడుపు కొడతాను. అందులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ చావుకి పార్వతే కారణమయ్యేలా చేస్తానంటీ. నా ప్లాన్ వర్కౌట్ అయితే పార్వతి బయటికి పోతుంది. మరి ఐశ్వర్య పరిస్థితి? దానికేమంటీ, 2 రోజులు హాస్పిటల్లో సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటుంది. అర్జెంటుగా అమలు చేయబోతున్న నా ప్లాన్ని ఎవరాపుతారు? పెద్దబాబు గారు, పార్వతి, నువ్వు తీసుకొచ్చావేంటి? ఇప్పుడు ఎవ్వరేమనుకున్నా సరే కరెంట్ షాక్ కొట్టినప్పుడు పళ్ళరసం తాగాలంట, బేగా కోలుకుంటారంట. నువ్వు మళ్ళీ నా గదిలోకి అడుగు పెట్టగానే నాకు కొత్త శక్తి వచ్చినట్టయింది పార్వతి. పార్వతి, నువ్వు రోజు వస్తావు కదా? ముందు తాకండి పెద్దబాబు గారు. అమ్మగారు నన్ను కొట్టినా సరే ఈ పూటైతే మీకు నేనే సేవ చేస్తాను. నువ్వు నా మీద చూపించే ప్రేమను అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో పార్వతి. ఇక్కడ క్యారెక్టర్ అంటే ఘట్టమనేని వంశ ప్రతిష్టను అంటిపెట్టుకుని ఉన్న స్థాయి. అదే దిగజరితే మనలో ఎవరున్నా లేకపోయినా నేనైతే లేనట్టే లెక్క. ఎందుకలా అనుకుంటావు అఖిల? యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు నిజమవుతాయని భ్రమపడితే ఇలాంటి భయమే ఆవహిస్తుంది. ఏ బంధాన్ని మనం అవుట్ హౌస్ వరకు పరిమితం చేశామో, ఏ మంచిని మనం వంటగదిలో పరిమళించేలా చేశామో, ఏ అమాయకత్వాన్ని మనం హక్కున చేర్చుకున్నామో, ఇప్పుడు అదే మనకి సవాల్ విసిరేలా ఉంది. నువ్వు అంటున్నది పార్వతి గురించే కదా అఖిల? అవునండి. నీలాంబరి మెళ్ళో మంగళసూత్రాలు తెగి పార్వతి చేతికొచ్చాయి. పెద్దబాబు నీలాంబరి చేతికి గాజులు తొడగాలని చూస్తే అవి పగిలిపోయాయి. పెద్దబాబు పార్వతికి పచ్చగాజులిచ్చినందుకు బాధలేదండి. కానీ పార్వతిని అలా చూసి నీలాంబరి భరించలేకపోయింది.
ఆ గొడవలో పెద్దబాబు కరెంట్ షాక్ తగిలింది. పెద్దబాబు కోలుకున్నాడు గాని నేనింకా షాక్లోనే ఉన్నానండి. అఖిల, నేను కోలుకోవాలంటే మాత్రం ఏదో ఒకటి తేలిపోవాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అఖిల. పార్వతే పెద్దబాబు జీవితానికి అడ్డు అని ఫిక్స్ అయితే హనుమంతుని పిలిచి మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఇన్నాళ్లు మేం కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం, కానీ ఇక మా అందరి కళ్ళు నీ కూతుర్ని అనుమానంగా చూడడం మాకిష్టం లేదు హనుమంతు అని చెప్పేస్తాం. పార్వతిని తీసుకుని ఊరొదిలి పెట్టి వెళ్ళిపోతాడో ఇంకేం చేస్తాడో మనకెందుకు? మీరనుకున్నంత సులువుగా పనవ్వాలి అంటే పార్వతి అంటే పెదబాబుకి పడకుండా ఉండాలి. కాని పెదబాబుకు పార్వతి పట్ల జాలి, దయ ఉన్నాయి. ప్రస్తుతానికి వాటిని ఆ పేర్లతోనే పిలవాలి. ఇంకో మెట్టెక్కి మనం తట్టుకోలేని అభిమానాన్ని పెదబాబు పెంచుకుంటేనే కష్టం. అది కూడా జరిగిందేమోననే అనుమానం. కేవలం డౌట్ అంతే. ఈ విషయం గురించి ఇంతగా ఆలోచించి ఇబ్బంది పడడం అవసరం అఖిల? అలాగని పార్వతిని పంపించేస్తే ఇంకొన్ని సమస్యలొస్తాయి. దేవా జీవితంలో ఏర్పడిన చిక్కుముళ్ళని నేర్పుగా తీయాలి. తొందరపడి వాటిని లాగితే దారం ఎత్తెగిపోతుంది. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే పెదబాబు జీవితంలోకి సంతోషాన్ని తీసుకొస్తాను. ఒకసారి సిద్ధాంతి గారిని కలవడం మంచిదేమో అనిపిస్తోంది అఖిల. పెద్దబాబు జాతకాన్ని చూపించి ఈ సమస్యకి పరిష్కారాన్ని అడుగుదాం. కలవాలంటే గురుస్వామిని కలిస్తేనే గాని మనశ్శాంతిగా ఉండదు. పెదబాబు జాతకాన్ని మళ్ళీ పరిశీలించమని కోరదాం. నువ్వు ఇంకేం ఆలోచించకుండా పడుకో అఖిల. పదఖిల. నిద్రపో అఖిల. ఈ ఇంటికి దీపం నువ్వే అఖిల. నువ్వు ఏ అగాయిత్యానికో పాల్పడితే మా జీవితాలకు అర్థమే ఉండదు. నువ్వు మాకు కావాలి. నీకోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను. కాపలా కాసే కుక్క 13 ఏళ్లే బ్రతుకుతుంది. దానికి 2 విశ్వాసం, 25 ఏళ్ల అనుబంధం ఉన్న హనుమంతుని నేను చూసుకుంటాను. బంగారం. ఏంటలా వచ్చావు? ఏ డ్రెస్ బాలేదా? డ్రెస్ గురించి అడగలేదురా. పాలు తీసుకొస్తానని చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళావు. ఇప్పుడేమో పుస్తకం పట్టుకొని వచ్చావు. పుస్తకం కాదు డార్లింగ్, మన ముద్దల డైరీ. అదెక్కడికి తీసుకెళ్ళావు? పాలు వేడెక్కేలోపు 1 పేజీ అయినా చదువుదామని తీసా. చదువుతుంటే నన్ను నేనే మర్చిపోయా. పాలు కూడా మర్చిపోయావు. పొంగిపోయుంటాయి. ఆనందం పొంగిపోతున్నప్పుడు పాలు పొంగితే ఏంటి బంగారం? నువ్వురా. ఎక్కడికి? ఆ బొమ్మను అక్కడ పెట్టి చెప్తా. ఇట్స్ నాట్ ఇట్ ఆల్. ఇట్స్ మై బేబీ, యునో. ఓకే, బేబీని అక్కడ పెట్టి ఈ మమ్మీ నా వెంట రావాలి. ఐశ్వర్య కడుపు ఖాళీ చేయడానికి ఇప్పుడిది నిండు గ్లాస్ పట్టుకెళ్తుందా ఆంటీ?